నీకొస్తున్న కష్టాలను బట్టి, నీకొస్తున్న అవమానాలను బట్టి, నీ జీవితంలో ఎదురవుతున్న నిందలను బట్టి, నీ కుటుంబ జీవితంలో వస్తున్న సవాళ్లను బట్టి ఎవరో నిన్ను చెదరించుకున్నారనో, లేదా వద్దన్నారనో, కాదన్నారనో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి భోజనాలు మానేసి, నిద్ర మానేసి నీ ఆరోగ్యం నువ్వు పాడు చేసుకోవద్దు. ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడనే విషయం గుర్తించు. ఆయన కోసం జీవించు. ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను బలపరిచేవాడు ఆయన, నీ ప్రతి పరిస్థితులను విడుదల చేసేవాడు ఆయన. కనుక ఆయన వైపు చూడు. ఈ రోజు దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, ప్రభువు మీ జీవితంలో అసాధారణ కార్యాలు జరిగించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన, సిద్ధ మనస్సు కలిగిన వాడు. నువ్వు ఆయనకి నీ చేయిస్తే, ఆయన కోసం నువ్వు జీవించాలని ఆశపడితే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే, దేవుడు నిన్ను హెచ్చించే విధానాన్ని చూసి అనేక మంది దేవుడిని మహింపరచబోతున్నారు, ఘనపరచబోతున్నారు. నమ్ముదామా ఈ వాగ్దాన సత్యాన్ని? ఈ రోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ప్రభు వైపు చూడండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడని మా ప్రభువా, గొప్ప దేవ, మా కోసం సెలవులో ప్రాణం పెట్టి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని మా జీవితాల్లో నీకున్న కృపను వ్యక్తపరిచినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, లోకంలో ఎవ్వరూ మమ్మల్ని ఏర్పాటు చేసుకోకపోయినా, అందరూ మమ్మల్ని చేదరించుకున్నా, నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. మా పట్ల నీకున్న ఉద్దేశాలను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎవరైతే అనారోగ్యాలుతున్నారో స్వస్థతనివ్వండి, కృంగుదల ఉన్నవారు లేవనెత్తండి. నీ మహిమ రాజ్యం కొరకు ప్రతి ఒక్కరిని మీరు వాడుకోనండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful and beautiful day.